అంటున్నారు. కానీ సభా సమయం చాలా విలువైంది. క్వశ్చన్స్ మొత్తం కావాలంటే మనము 0 అవర్లో మీకు అవకాశం ఇవ్వబడుతుంది. కాబట్టి గౌరవ మంత్రి గారు జవాబు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అధ్యక్ష, తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు, ప్రత్యేకంగా గ్రామీణ ప్రజానికానికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందియాలనే ఒక తపన మా ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. మా ప్రభుత్వమే కానీ, నాయకత్వమే కానీ, మేమే కానీ దృఢంగా విశ్వసించేది, నమ్మేది, ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ టూల్ విచ్ క్యాన్ చేంజ్ ద సొసైటీ. ఈ విద్య ద్వారా ఆత్మస్థైర్యము, ధైర్యము, జీవన విధానము, సంస్కారము అన్నీ మారుతాయి. విద్య అనేది చాలా ముఖ్యమైన అంశం సమాజంలో. And just going through the history of society, మా గౌరవ సభ్యులందరూ సంజీవ రెడ్డి గారే కానీ, మేడిపల్లి సత్యమే కానీ, బాలునాయక్ గారు కానీ, మా కమ్మపల్లి డాక్టర్ సత్యనారాయణ కానీ, రాజేష్ రెడ్డి కానీ, శంకరయ్య గారు, ప్రత్యేకంగా మా మిత్రుడు దానం నాగేంద్ర గారు, హైదరాబాద్లో ఉన్న విద్యా పరిస్థితి, ప్రధానంగా భారతీయ విద్యాభవన్ జూబ్లీహిల్స్లో ఏ రకంగా అడ్మిషన్స్ ఉన్నాయి, అందులో ప్రభుత్వం ఏ రకంగా రెగ్యులేట్ చేస్తున్నామా, చేస్తలేమా, ఏమి చేయాలి అనే దానిపైన కూడా ప్రస్తావించుకుంటూ, ఈ సొసైటీ ద్వారా విద్యను అందించాలి, రెసిడెన్షియల్ సొసైటీ ద్వారా విద్యను అందించాలనే ఒక గొప్ప కాన్సెప్ట్ 1971-72లో మన నాయకుడు, ఆనాటి ముఖ్యమంత్రి, మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు సర్వేల్లో మొట్టమొదటి రెసిడెన్షియల్ స్కూల్ అనేది స్థాపించారు. అధ్యక్ష, ఈ సర్వేల్ స్కూల్ ద్వారా ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్ దేశానికి, ఈ రాష్ట్రానికి అందించిన చరిత్ర ఆ స్కూల్ది, ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రాంతాన్ని. ఆ తర్వాత నెమ్మదిగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ 1984లో, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ 2001-2002లో, బీసీ వెల్ఫేర్ 2012లో, తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత మైనారిటీ వెల్ఫేర్. 2014-2023 మధ్యలో సుమారు 642 రెసిడెన్షియల్ స్కూల్స్. ఈ రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లలు సంఖ్య 5,60,000. బాధాకరమైనది విషయం అధ్యక్ష, 5,60,000 మంది పిల్లలు, రెంటెడ్ బిల్డింగ్లో 616 రెంటెడ్ బిల్డింగ్స్, ఓన్ బిల్డింగ్స్ 400, టోటల్ ఇన్స్టిట్యూషన్స్ 1,023. నేను కూడా పర్సనల్గా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ని సందర్శించాను. నాకు చాలా బాధ అనిపించింది అధ్యక్ష. ఇది పాపమా, శాపమా? ఆ పేదవాని, ఆ కుటుంబం యొక్క పేదరికము, ఆ కంపల్షను, ఆ స్కూల్కు ఆ పిల్లలు పంపించడము, బెడ్స్ ఉన్నా అకామిడేషన్ లేదు, అదే డార్మెటరీ, అదే డైనింగు, అదే క్లాస్ రూము, ఆ రకంగా వ్యవస్థ. రెంటెడ్ బిల్డింగ్స్ సుమారు 617 రెంటెడ్ బిల్డింగ్స్ అధ్యక్ష. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గొప్ప ఆలోచన చేసింది. రాష్ట్రంలో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని మంజూరు చేయాలి. ప్రతి ఒక్క స్కూలు 200 కోట్ల వల్ల సుమారు 50 కోట్లు జీఎస్టీ అని ట్యాక్సెస్ పోగా 150 కోట్లతోటి ఈ నిర్మాణాలు చేపట్టాలి. సుమారు 25 ఎకరాల భూమి. ఇందులో ప్లాన్ ఎలా ఉంది అంటే అకాడమిక్ బ్లాకే కానీ, డార్మెటరీ బ్లాకే కానీ, డైనింగ్ కమ్ కిచెన్ బ్లాకే కానీ, ప్రిన్సిపల్ క్వార్టర్సే కానీ, టీచింగ్ క్వార్టర్సే కానీ,
తర్వాత మల్టీపర్పస్ హాలు, స్కిల్ డెవలప్మెంట్, లైబ్రరీ, దాంతో సహా ప్లే గ్రౌండ్. 25 ఎకరాలలో సుమారు 200 కోట్లతోటి రాబోయే 2 సంవత్సరాలలో ఇవి పూర్తి చేయాలనే ఒక ఆలోచన ప్రభుత్వానికి ఉన్నది. ఇందులో టెండర్ పిలిచింది 76కి సంబంధించి అధ్యక్ష. టు బి టెండర్డ్ 3 ఉన్నాయి. అందులో ఆదిలాబాద్ కూడా టెండర్కు రాబోతుంది అధ్యక్ష. ఇకపోతే ఈ బడ్జెట్ కేటాయించాము. రాబోయే 2 సంవత్సరాల్లో ఈ అద్భుతమైన ఆలోచన ఈరోజు ఫౌండేషన్లు, టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని ఫౌండేషన్లు పనులు మొదలైనవి 12 రెసిడెన్షియల్ స్కూల్స్, మిగతా స్కూల్స్ కూడా పనులు మొదలవుతాయి. రాబోయే 1.5 లోపల ఇవి కంప్లీట్ చేయాలని ఒక ఆలోచన అధ్యక్ష. దానికి తోడు ప్రధానంగా పార్టీలకు అతీతంగా అందరి యొక్క కన్సర్నే కానీ, కమిట్మెంటే కానీ, విజనే కానీ, క్వాలిటీ ఎడ్యుకేషన్, మన పిల్లకు కంఫర్ట్సే కానీ, స్పోర్ట్సే కానీ, ఇవన్నీ వాళ్ళకి అందియాలి, ఇంక్లూడింగ్ సెక్యూరిటీ అమ్మాయిలకు. మా గౌరవ సభ్యులు సంజీవ్ రెడ్డి గారు చెప్పారు, వాళ్ళ ఏరియా ఎప్పుడు కూడా నారాయణఖేడ్ బ్యాక్వర్డ్ ఏరియా కుంటా వాళ్ళు మంచిగానే పనులు చేసుకుంటారు, కానీ బ్యాక్వర్డ్ ఏరియా అంటూనే ఉంటారు. కానీ ఇది యథార్థమే. వారు ప్రస్తావించింది డిఎస్సిని మనం నిర్వహించిన సుమారు 11,000 అపాయింట్మెంట్ చేసినాము. ఆ తర్వాత మెస్ ఛార్జెసే కానీ, కాస్మెటిక్ ఛార్జెసే కానీ, ప్రధానంగా ఈరోజు మన ప్రీ ప్రైమరీ స్కూల్స్ కూడా ప్రారంభించుకుంటున్నాము. తర్వాత సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ పైన ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టి సారిస్తుంది అధ్యక్ష. అదే రకంగా ఈ ట్యూటర్స్ పోస్టు ఖాళీ ఉన్నాయి, దానికి సంబంధించి కూడా ఫిలప్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. తర్వాత ఒక మంచి సూచన ఆలోచన గౌరవ సభ్యులు ఇచ్చారు. ఆ సర్వీస్, టీచర్ సర్వీస్లో కనీసం 5 నుంచి 6, 7 సంవత్సరాలు మారుమూల ప్రాంతాలలో వాళ్ళు సేవలు అందించాలి, విద్యా బోధన అందించాలి అనేది ఒక సూచన అధ్యక్ష. గవర్నమెంట్ విల్ ఎగ్జామిన్ అనేది తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్న అధ్యక్ష. అదే రకం బ్యాక్వర్డ్ ఏరియాస్లలో ప్రధానంగా ఫిషరీ రీసెర్చ్ సెంటరే కానీ, లేదా ఏదైనా యూనివర్సిటీ బ్రాంచే కానీ ఓపెన్ చేయాలని చెప్పింది మా గౌరవ సభ్యుల అధ్యక్ష. అదే రకంగా ఆనాడు బీసీ వెల్ఫేరే కానీ, ఎస్సీ వెల్ఫేరే కానీ, ఎస్టీ వెల్ఫేర్ ఉంటే ఈరోజు గొప్ప ఆలోచన, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఇంటగ్రేటెడ్ స్కూల్ ఉండాలి. ఫ్రమ్ 5th to 12th క్వాలిటీ ఉండాలి, కంఫర్ట్ ఉండాలి, కాంపిటీషన్ ఉండాలి అనే ఒక ఆలోచనతోటి, ఈ అద్భుత ఆలోచనతోటి ఈరోజు 105 ఈ స్కూల్స్ని చేపట్టినాము. అదే రకంగా ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు. తర్వాత మా బాలు నాయక్ గారు ప్రస్తావిస్తూ అన్నిట్లో బ్యాక్వర్డ్ ఏరియా అనేది దేవరకొండ ప్రాంతము, దానిపైన ప్రధానంగా ఆశ్రమ స్కూల్స్కు సంబంధించి ఇన్స్ట్రక్టర్స్కు వాళ్ళ ఉన్న యొక్క సాధక బాధకులను పరిష్కరించాలని చెప్పి బాలు నాయక్ గారు తెలియజేశారు. అదే రకంగా చివరగా మిత్రుడు దానం నాగేందర్ గారు భారతీయ విద్యాభవన్, దానికి తోడు ఉదయనగర్కు సంబంధించిన బంజారాయిల్స్ ఉదయనగర్ సంబంధించిన ఒక ఫ్లోర్లో స్కూల్ ఇప్పుడు నడుస్తుంది. ఇంకో ఫ్లోర్ కూడా ఆ టెంపుల్ కమిటీ పర్మిషన్ ఇచ్చింది, దానికి మంజూరు కావాలని చెప్పేసి వారు తెలియజేశారు అధ్యక్ష. దాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించి తగు చర్య తీసుకుంటుందని తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను. ప్రధానంగా భారతీయ విద్యాభవన్కు సంబంధించి ఆ అడ్మిషన్ ప్రక్రియ ఏ రకంగా ఉన్నది అనేది ఒకసారి ప్రభుత్వం ఎంక్వైరీ చేసి ఆ తర్వాత గౌరవ సభ్యులకు తెలియజేస్తారని చెప్పి తమ ద్వారా సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 1284 గౌరవ మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు. Speaker sir, answer to A, no sir. Answer to B, 1770 ventilators are functional in the government hospitals across the state. 485 additional ventilators worth about 58 crores are presently under procurement. Scheduled for installation by February 2026. For tertiary hospitals, answer to C,
For tertiary hospitals, all the requisite equipment is assessed in 2024 as per NMC norms and presently under procurement. Answer to there are only 4 MRIs at Gandhi, Usmania, RIMS, Adilabad and MGM Warangal. Now, new 8 MRI machines are being procured with rupees 192 crores and will be installed by March 2026 at Mahabubnagar, Suryapet, Nizamabad, Nalgonda, Siddipet, Neelofer hospitals, Center of Excellence for Pediatrics, and additional MRIs at Usmania and Gandhi Hospital to cater to the heavy patient footfalls in these hospitals. In addition, 8 new CT machines worth about 60 crores are also scheduled for installation by March 2026. In 2025, a new LINAC machine worth 32 crores is recently in MNJ Hospital to provide radiation therapy for cancer patients. NIMS. In 2025, rupees 18 crores worth equipment are already installed in neurosurgery department. In addition, 50 new ventilators are under procurement and will be installed by January 2026. At NIMS, a new additional LINAC machine worth 32 crores and a brachytherapy machine worth 8 crores at NIMS are also under procurement and will be functional by March 2026. శ్రీ కూనమనేని సాంబశివరావు గారు. థ్యాంక్ యూ సార్. మన దేశ ప్రగతి, సమాజ ప్రగతి, విద్యా వైద్యానికి రిలేటెడ్గా ఉంటాయి. ఎక్కడైతే విద్య అభివృద్ధి చెందుతుందో, ఎక్కడైతే వైద్య సౌకర్యాలు ఎటువంటి లోపం లేకుండా ఉంటాయో, పేదవాడికి కూడా వైద్యం అందుతుందో, ఆ దేశమైనా, ఆ రాష్ట్రమైనా, సమాజమైనా బాగుంటుంది.